హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భవానీని. ఈరోజైతే నేను పెసరపప్పు చెక్కలు మా నానమ్మ స్టైల్లో చేస్తున్నాను అనమాట. మన ఇంట్లో దొరికేవి ప్రతిదీ కూడా కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా పౌడరు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ కూడా వేసుకొని కొంచెం మనకి చేతిలోకి వచ్చినట్టుగా కలిపితే మనకి మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని అది అంతా మంచి ముద్దలా చేసుకున్నది అది చూడాలనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకేవేవి రెసిపీస్ సింపుల్గా వచ్చి మంచి టేస్టీగా పిల్లలకి మంచిగా పెట్టుకునేవి ఏవేవి కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఇందులో పెసరపప్పు కూడా వేసుకున్నాను. ఈ పెసరపప్పు నేను నానబెట్టలేదు, జస్ట్ డైరెక్ట్గానే పెసరపప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఈ మిక్స్ చేసుకున్న దాంట్లోనే కొంచెం ఆయిల్ వేస్తూ ఉంటే అది ఎండిపోకుండా ఉంటుంది. ఎండిపోతే మనకి మళ్ళీ వెంటనే పగిలిపోయినట్టు వచ్చేస్తాయి అనమాట. లేదంటే మంచి తడిగుడ్డవైనా వేసుకుంటూ ఆ మిశ్రమాన్ని మంచిగా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ముద్దగా కలుపుకున్న తర్వాత నేనైతే ఇలా ఆయిల్ కవర్స్ ఉంటే దాన్ని కట్ చేసి ఇలా పెట్టాను. ఎందుకంటే ఆ ఎక్సెస్ ఆయిల్ దీనికి పనికొస్తుంది కదా, వేస్ట్ చేయడం ఎందుకని. ఏంటో అప్పుడప్పుడు మా అమ్మలా ఆలోచిస్తాను అనిపిస్తుంది. కానీ అలా ఆలోచించకపోతే పిల్లల్ని పెంచగలమా చెప్పండి? మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలానే ఆలోచిస్తారు అనుకుంటున్నాను. మీరైతే కామెంట్ చేయండి ఎలా ఆలోచిస్తారో. ఇలా అయితే చెక్కలు పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఆయిల్ అనేది పీల్చలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. సబ్స్క్రైబ్.